ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ అనేది ముగిసింది. మెయిన్లీ ఈ సిరీస్లో వచ్చేసి అందరూ సిరాజ్ వల్ల సిరీస్ ఈక్వల్ అయింది అంటున్నారు, కానీ మెయిన్లీ చాలామంది మర్చిపోతున్నారు. వాషింగ్టన్ సుందర్ వచ్చేసి చాలా క్రూషియల్ టైంలో కాంట్రిబ్యూట్ చేశాడు. వాషింగ్టన్ సుందర్ వచ్చేసి మెయిన్లీ అతని డెబ్యూ వచ్చేసి గాబా టెస్ట్ మ్యాచ్లో జరిగింది. ఆ ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 రన్స్ స్కోర్ చేశాడు. ఆ మ్యాచ్తో డెబ్యూ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాపై డెబ్యూ చేసి ఇప్పటివరకు అతనికి దొరికిన ఛాన్స్లన్నీ ఉపయోగించుకుంటున్నాడు. మరి న్యూజిలాండ్ పైన ఒక మ్యాచ్లోన 96 రన్లను కొట్టాడు. అలానే మనం ఈ సిరీస్లో చూసుకుంటే అతను వచ్చేసి ఈ 47 యావరేజ్తో మొత్తం 8 ఇన్నింగ్స్లో కలిపేసి 300 రన్లు ఎన్ని చేశాడు ఫ్రెండ్స్. అలానే ఇంకా 8 ఇన్నింగ్స్లో కలిపేసి 8 వికెట్లో తీశాడు ఫ్రెండ్స్. ఇతను వచ్చేసి మన లార్డ్స్ మ్యాచ్లో 4 వికెట్లు తీశాడు. 5 వికెట్లు తీసితే లార్డ్స్ అండర్ బోర్డ్కి చేరువైంతటి, కానీ బుమ్రా వచ్చేసి 5 వికెట్లు తీశాడు ఆ మ్యాచ్. అలానే కేఎల్ రాహుల్ వచ్చి ఆ మ్యాచ్ సెంచరీ కొట్టాడు. దీంట్లో మెయిన్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ వచ్చేసి లో డౌన్ ద ఆర్డర్ వస్తున్నాడు, వచ్చేసి ఈ రన్స్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. మెయిన్లీ ఫైనల్ మ్యాచ్ గెలిచింది అనేది కారణం వాషింగ్టన్ సుందర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ లాస్ట్లో ఉండేసి ఒక 40 రన్లు ప్రసిద్ధ్ కృష్ణతో స్ట్రైక్ ఇవ్వకుండా కొట్టాడు. లేకపోతే మనం ఓడిపోవాల్సింది. ఆ డే 4లోనే మ్యాచ్ అనేది ముగిసి ఉండేది. ఆ 40 రన్ల వల్లే వాషింగ్టన్స్ కొట్టిన 40 రన్ల వల్లని డే 5లోనికి ఆట వచ్చింది. ఆ రోజు మన ఇండియా బౌలర్స్ బాగా పెర్ఫామ్ చేశాడు, మనం గెలిచాం. దీంతో మన మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాట్స్మెన్ వాషింగ్టన్ సుందర్కి చాలా ఛాన్స్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇండియాకి వచ్చేసారనుకో, ఇండియా గ్రౌండ్లో అయితే మరి వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ ఇవ్వట్లే, ప్లేస్ అనేది ఇవ్వట్లే, కుల్దీప్ యాదవ్ని ఆడిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ వచ్చేసి అతనికి ఇచ్చిన ఛాన్స్లన్నీ బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. రవీంద్ర జడేజా తర్వాతే అతనే నెంబర్ 1 ఆల్రౌండర్గా నాకు తెలిసి ప్రమోట్ అవుతాడు ఇన్ ద వరల్డ్లోన. అతని ప్రతి మ్యాచ్కి అతని టెక్నిక్, అతను బ్యాటింగ్ స్కిల్స్, బౌలింగ్ స్కిల్స్ బాగానే ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. మరి ఇంకేంటంటే అతను ఐపీఎల్లో అంత పెర్ఫామ్ చేయడం వల్ల ఎవరికి తెలియట్లేదు అతని బ్యాటింగ్ ఎబిలిటీ గురించి. ఈ టెస్ట్ సిరీస్తో అతని ఎబిలిటీ ఏంటనేది అందరికీ తెలిసింది. లో డౌన్ ద ఆర్డర్ వచ్చి పెద్ద 6లు కొట్టడం, పెద్ద సెంచరీలు కొట్టడం, రన్స్ అనేవి క్రూషియల్ టైంలో చేయడం. దీంతో వాషింగ్టన్ వచ్చి ఒక అండర్ రేటెడ్ ప్లేయర్.